అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరి కాసేపట్లో గ్రూప్ 2 పరీక్ష ప్రారంభం కాబోతుంది. ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు కూడా లోపలికి అలో చేస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ 59, అదేవిధంగా మిర్యాలగూడెంలో కూడా 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పక్కడబంది వాతావరణం కూడా పరీక్ష నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో హాల్ టికెట్తో పాటు ఏదైనా ప్రభుత్వము గుర్తించిన గుర్తింపు కార్డు తీసుకురావాలని కూడా సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మాత్రమే అలో ఉంటుంది. ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సార్ చెప్పండి, మొత్తం ఎన్ని గంటలకు పరీక్ష ఏర్పాటు చేశారు? 9:30 వరకు అలో చేస్తుంది. 9:30 తర్వాత 1 నిమిషం లేట్ అయినా కూడా వారు కూడా అలో చేసుకుంటారు సార్. మధ్యాహ్నం ఎన్ని గంటల వరకు ఉంటుంది సార్? మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయితే 2:30 వరకు అలో చేస్తుంది. ఇప్పటికి ఎన్ని గంటల నుంచి లోపలికి అలో చేస్తుంది? ఇప్పుడు 8:30 నుంచి అలో చేస్తుంది. 9:30 వరకు. ఒకవేళ 9:30కి లేట్గా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే 1 నిమిషం లేట్ అయినా కూడా అలో ఉండదండి. మొత్తం ఆన్లైన్ కాబట్టి సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నాయి. 9:30 దాటిందంటే ఇంకా లేదు అలో. లోపలికి అభ్యర్థులు లోపలికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీకు ఏం చెక్ చేస్తున్నారు? హాల్ టికెట్తో పాటు ఎనీ ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ అలాంటివి కావాలి కంపల్సరీ. చూపిస్తేనే అలో ఉంటుంది. మొత్తం కూడా వీళ్ళందరూ కూడా లోపలికి పరీక్ష కేంద్రం హాల్ టికెట్ తీసుకొని కూడా ఆ లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో 9 గంటల 30 నిమిషాల తర్వాత ఆ లోపలికి వెళ్ళిన వారికి మాత్రం బయోమెట్రిక్ ఉంటుంది. అవన్నీ ఉంటున్నాయి కాబట్టి దాన్ని చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అభ్యర్థులు ఉన్నారు, అభ్యర్థులతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఎక్కడి నుంచి వచ్చారు మేడం? లోకల్. ఎట్లా ప్రిపేర్ అయ్యారు మొత్తం గ్రూప్ 2 పరీక్షకు? మామూలుగా ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను. అన్ని ఎట్లా ప్రభుత్వం చెప్పిన ఏర్పాట్ల ప్రకారం అన్ని తీసుకొచ్చుకున్నామండి. ఐడి ప్రూఫ్, హాల్ టికెట్, ఒక ఫోటో తీసుకొచ్చుకున్నారు. ఎన్ని గంటలకు? రేపు 2 రోజులు ఆఫ్టర్నూన్ 2:30కి రావాలి. 3కి ఎగ్జామ్, 2:30కి అలౌడ్. మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి. వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని వచ్చామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడిప్పుడే ముందు కూడా వేరే పరీక్షా కేంద్రాలు కూడా అభ్యర్థులు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే పరీక్షా కేంద్రాల్లో చుట్టుపక్కల ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లో ఉందని కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. చుట్టుపక్కల ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్, ఇంటర్నెట్ సెంటర్లను కూడా బందీ వేయాలని కూడా ఈ రోజు రేపు బందీ వేయాలని కూడా జిల్లా పోలీసులు కూడా అధికారులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా మొత్తం కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో, నల్గొండ జిల్లాలో పాటు ఏదైతే మిర్యాలగూడ కానీ అదేవిధంగా నల్గొండ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం, విజువల్లో చూస్తున్నాం. మొత్తం కూడా వీరందరినీ కూడా లోపలికి ఎలో చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆఫీసర్స్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కూడా లోపలికి అలో చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పరీక్షా కేంద్రాలకు వెళ్లే క్రమంలో కూడా ఎలక్ట్రానిక్స్ వస్తువులు, పెన్ డ్రైవ్లు కానీ అదేవిధంగా స్మార్ట్ వాచెస్ కానీ ఏమీ తీసుకోపోకుండా కూడా ఇక్కడ చర్యలు తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం, వీళ్ళందరినీ కూడా చెక్ చేసి కూడా లోపలికి అలో చేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళతో పాటు ఆ పోలీస్ సిబ్బంది కూడా ఆ డ్యూటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా లోపలికి పంపిస్తున్న విజువల్స్ కూడా చూసిన పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లోనే కూడా గ్రూప్ 2 పరీక్ష ప్రారంభం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఒకరే చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చెప్తుంది. గ్రూప్ 2 పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరపడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.